सरस्वती वाजेभिर्वाजिनीवती पवित्रादीनावतु तेनाम्बरिभद्रामे रक्षवां पदे पदे हिरण्यगर्भगर्भस्थमेव बीजमिभावसुवन्तपुण्यव्रतम् अतः शान्तिं प्रयच्छमे वाणिसहितब्रह्मण्यै नमः। इदं विष्णुर्विचक्रमे त्रेतानिधे समूढमस्य पागुं सुरे विष्णुपदे निवेदनो प्रचोदयात् कद्रुद्राय प्रचेतसे मिलिष्टमय ऊचेम सिन्धुमते गौरी भीमाय सन्नान कक्षदेवति निपति सा चतुष्पति अष्टापति नवपति बभूव श्रीसहस्रदेवी गणान्त्वा गणपति गुणमहे कविं कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्माणां ब्राह्मणस्पतः आनशृण्वन्नोतिभिः सीदसागरं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवरं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। देवी दुर्गे देवी नमोस्तुते तत्तेवदनं सौम्यं लोचनं त्रयपुष्टं पातुनः सर्वभीतिभ्यः कात्यायनी नमोस्तुते ज्वालाकराळमुत्युग्रः मशेषासुरसूदनं त्रिशूलं पातुनभीते भद्रकाली नमोस्तुते हिनस्थितैत्य तेजांसि स्वनेन पूर्या जगत्सा घंटा पातुनो देवी पापेभ्यनुतानि वा हस्रवसुर्वसा पङ्खः चिच्चिदस्ते करोज्ज्वलः शुभाय खड्गो भवतु शुभेन्द्रीश्वरी ॐ श्री महादेव्यै च विद्महे सर्वशक्त्यै च धीमहि तन्नो देवी प्रचोदयात्। ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पतः आनशृण्वन्नोतिभिः सीदसादनम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यत्सुरासुरैर् सर्वविघ्नहरेस्तस्मै महागणाधिपतये नमः। नारायणं पद्मभूं वसिष्ठं शक्तित्वदत्प्रभूषु परशरं च व्यासं सुखं गौडपादं महान्तं गोविन्दयोगीन्द्रमधास्य यशिष्यः नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगुरुभ्यो नमः। మనం కూర్చున్నది రుక్మిణీ విఠలేశ్వర స్వామి దేవాలయం కాబట్టి వాళ్ళే ఇప్పుడు మన గురువు శ్రీ రుక్మిణీ విఠలేశ్వర స్వామిని మనసులో మంచిగా అనుకొని ఒక్కసారి దండం పెట్టుకోండి. రుక్మిణీ విఠలేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ రుక్మిణీ విఠలేశ్వర భగవానికి श्री कल्याण गुणावहं रिपुहरं दुस्वप्न दोषापहं गंगा स्नान विशेष पुण्य फलदं गोदान तुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं संतान संपत्करं नाना कर्म सुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యత. అయ్యా ఎందుకు పంచాంగం రోజు వినాలి అంటే చెప్పినటువంటిది ఇక్కడ ఎప్పుడు కాదు, వందల వేల సంవత్సరాల నుండి కూడా చెప్పినటువంటిది. ఉగాది కలియుగం మొదలైంది ఈ రోజున, దానికి అందుకే ఉగాది యుగ ఆది, యుగానికి మొదలు కాబట్టి యుగాది, దాన్ని ఉగాదిగా మార్చాం, ఉగాది అన్నారు.
అంటూ ఉంటారు. కలియుగం మొదలైంది ఇప్పుడు ఈ రోజున. అయితే పోతే పంచాంగములు, పంచ అంగములు, పంచ అంటే 5, అంగములు అంటే ఆయుధాలు. మనకు కాళ్ళు, చేతులు, ముఖం, శరీరము ఎటువంటి 5 భాగాలు ఉంటాయో అటువంటి 5 రకాలైనటువంటి భాగాలతో కూడుకున్నటువంటిది పంచాంగము. మరి పంచాంగం 5 ఎందుకు ఇచ్చిందయ్యా అంటే పంచభూతాలు 5. అగ్ని, జలతత్వం, అగ్నితత్వం, తర్వాత వాయుతత్వం, ఈ 3 భూతత్వం, ఆకాశతత్వం, 5 కలిపినటువంటి పంచభూతాలు. పంచభూతాత్మకమైనటువంటిది అంటే చాలా చక్కగా చెప్పాడు. ఎన్నో వేల సంవత్సరాల నుండి కూడా మన జీవన చరణి మనం మార్చుకుంటున్నాం. పంచభూతాలకు లోబడి మనం చేయమని చెప్పాడు. ఏదైనా కానీ పంచభూతాలకు లోబడి వికృతంగా చేసేటువంటి చేష్టల వల్ల ఆపదలు రావడం తప్ప వేరేటువంటిది లేదు. రోగాలు వస్తాయి, భయాలు వస్తాయి, తర్వాత రేఖైనటువంటి శత్రుత్వం పెరుగుతుంది. పంచభూతాలను మన ఆధీనంలోది కాదు, వాటి ఆధీనంలో మనం ఉండమని చెప్పాడు. దాన్ని ప్రేమించమన్నాడు పంచభూతాలను. అవి ప్రేమించినట్టుంటే మనకు కావలసినటువంటిది, మనకు శుభము అనేటువంటిది, మన శరీరం అనేటువంటిది, మన యొక్క మనస్సు అనేటువంటిది, మనకు ఉండబడేటువంటి సంవత్సరంలో ఉండబడేటువంటి ఎంతవరకు అయితే ఉంటామో అంతవరకు దీర్ఘ ఆయుర్ వర్చసం ఉంటుంది అని చెప్పాడు. అటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో, విశ్వం ఉంటే ఆకాశంతో సహా అన్నీ వస్తాయి. అటువంటి విశ్వంలో మనకు వేదాల నుండి ఋషులు చెప్పినటువంటిది చేసినటువంటి గణన ఏంటయ్యా అంటే పంచాంగం, వైదిత్యంలో కూడుకున్నటువంటిది. అయినేంటి? తిథివార నక్షత్ర యోగ కర్ణ. తిథి అయ్యా ఇవాళ ఏంటిది? దశమి, పాడ్యమి, విధియా, తదియా, చౌతి అనేటువంటి 15 రకాలైనటువంటి తిథులు. పూర్ణమి, అమావాస్య 2 కలిపి 1, మిగతా 14. ఆ 15 కలిపినటువంటిది తిథి. మరి తిథి ఏం చెప్తుంది? శ్రేయస్సు అంటే మన శ్రేయస్సు కోరుతుంది. తిథి అనేటువంటిది మన శ్రేయస్సును కోరుతుంది. ఆ శ్రేయస్సు అనేటువంటిది ఎవరయ్యా? కన్న తల్లి. అమ్మను మించినటువంటిది లేదు. తల్లి అనేటువంటిది మనల్ని ఏం చేస్తుంది? మనను ప్రేమిస్తుంది. మనకు ఉండబడేటువంటిది ఆమెను నువ్వు తిట్టినా కొట్టినా నువ్వేం పెట్టకున్నా ప్రేమించేటువంటిది తల్లి ఒకటే. ఆ తల్లి ఎవరయ్యా? అందరికీ తల్లి ఎవరు? భూమాత. భూతత్వం అయినటువంటిది తిథి. అటువంటి తిథిని పంచాంగంలో ఒక అంగం. వారహ ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, సప్తహ 7 వారాలతో కూడుకున్నటువంటివి వారాలు, వారములు. వారతత్వం ఏంటయ్యా? అగ్నితత్వమైనటువంటిది వారతత్వం. అగ్ని అంటే లోపల ఉండబడేటువంటి జఠరాగ్ని, మనలో ఉండేటువంటిది పంచభూతాల్లో ఉండబడేటువంటిది అగ్ని. ఆ అగ్నితత్వాన్ని మనం ఏం చేయాలి? దాని ఆధీనంలో కాకుండా మంచి శుభ్రమైనటువంటి అగ్నితత్వంలో కాపాడుకుంటూ అగ్నితత్వంలో ఉండమన్నాడు. వారం తెలుసుకుంటే ఏమొస్తుంది? అగ్నితత్వం అనేటువంటిది తెలిసిపోతుంది. తిథి, వార, నక్షత్ర. నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు ఎక్కడుంటాయ్యా? ఆకాశంలో ఉంటాయి. ఉండబడేటువంటి తారకలు ఏవైతున్నాయో అటువంటి విశ్వాన్ని బట్టే పంచాంగం చేశాడు. ఎక్కడో ఉండబడేటువంటి నక్షత్రాలను ఇక్కడ ఈ రోజు ఇది వస్తుందయ్యా అంటే వస్తుంది. మరి ఎట్లా వస్తుందని? ఆకాశతత్వమైనటువంటిది. అటువంటి నక్షత్రతత్వమైనటువంటిది ఆకాశతత్వం అంటే శూన్యమైనటువంటిది. ఇదంతా కూడా శూన్యమైనటువంటి తత్వం నక్షత్రం అని. తిథి, వార, నక్షత్ర. యోగం అరే నీ యోగం బాగుందిరా అంటాడు. ఏంటయ్యా? గాలి, వాయుతత్వమైనటువంటిది యోగం. యోగం దేంతో వస్తుంది? వాయుతత్వం. అంటే గాలి ఉంటేనే ఇది ఉన్నది, గాలి పోతే ఏం లేదు. కాబట్టి వాయుతత్వమైనటువంటిది యోగం. యోగం తెలుసుకోవాలి. యోగతత్వమైనటువంటిది. తర్వాత తిథి, వార, నక్షత్ర యోగ. కరణతత్వం. మిగిలినటువంటిది ఏంటి? జలతత్వం. కరణాలు ఉండబడేటువంటి కరణం అంటే కార్యక్రమాన్ని నిర్వహించేటది. నీరు లేకుంటే ఏమి లేవు. 3 వాడు మనకు శరీరంలో ఉండబడేటువంటిది నీరు మాత్రమే. అటువంటి నీరు భూమండలంలో కూడా 3 భాగాలు ఉంది. ఆ 3 భాగాలైనటువంటి జలతత్వాన్ని ప్రేమించడానికి కరణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణ. ఈ 5తో కూడుకున్నటువంటిది పంచాంగము. మరి పంచాంగం అంటే ఏం చేస్తుంది? మరి అయ్యా దీన్ని నిజమే ఈ రోజు ఎందుకు తెలుసుకోవాలి? యుగాది ఏం చెప్పాము తెలుసుకున్నాం. మరి ఏమిస్తుంది అయ్యా ఇది? శ్రీ కళ్యాణ గుణావహం, శ్రీ కళ్యాణ గుణావహం, రిపుహరం దుస్వప్న దోషాపహం, గంగా స్నాన విశేష పుణ్య ఫలదం,
గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఏమిచ్చింది? శ్రీ కళ్యాణ గుణావహం. శ్రీ మంచి కళ్యాణ శుభమైనటువంటి మంచి శుభమైనటువంటి గుణాలను ఇస్తుంది. గుణతత్వం మనలో ఉండబడేటువంటి మంచి చెడు అనేటువంటి రెండు గుణాలు ఉన్నాయి మనలోనే. అటువంటి రెండు గుణాలలో చెడు అనేటువంటిది పెరిగిపోయేటువంటిది, చెడును పెంచేటువంటిది, పంచభూతాలను మన అధీనంలోకి తీసుకున్నటువంటిది చెడు తత్వం. పంచభూతాలను ప్రేమించేటువంటిది మంచి తత్వం. అటువంటి మంచి తత్వాన్ని పెంచుతుంది, మంచి గుణాలు ఇస్తుంది. పంచాంగం వింటే రిపుహరం శత్రునాశనం చేస్తుంది. శత్రువు అంటే ఎక్కడో ఉండబడేటువంటి శత్రువులు కాదు, మనలో ఉండబడేటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలనేటువంటి హరిషడ్ వర్గాలు. హరి అంటే శత్రువు, వర్గం అంటే ఇది 6 వర్గాలను నశింపచేసేటువంటిది. ఆ వాటిని నశింపజేస్తుంది అంటే లేకుండా ఉంటే నడవదు, మొత్తాన్ని నాశనం చేయడం కాదు, మితంగా ఉంచుతుంది. ప్రతి వారికి కూడా 6 గుణాలు ఉండాలి, ఉంటేనే వాడు మనిషి, సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మనిషి ఉన్నాడు. అటువంటి మనిషిని మితంగా ఉంచేటువంటిది పంచాంగం. రిపుహరం దుస్వప్న దోషాపహం. అయ్యా ఇప్పటి కాలంలో చెప్పాలంటే మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, లేకుంటే టీవీలలో, లేకుంటే మధ్యంలో ఎక్కడో రాత్రులు పగలు పొద్దున రాక్షసులు ఇంకోటి వేరే విధమైనటువంటి భూతాలై ప్రేతాలైపోయి సినిమాలు అవి ఇవి అని చూస్తుంటాం. అటువంటి భయానకమైనటువంటి దృశ్యాలు ఎక్కడైనా కనిపించినా, ఆ భయానకమైనటువంటి దృశ్యాలను విన్నా చూసినా అటువంటి దాన్ని పోగొట్టేటువంటిది దుస్వప్న వినాశనం. దుస్వప్నాన్ని ఉండబడేటువంటి దోషాపహం, దుస్వప్న దోషాన్ని పోగొడుతుంది. ఇంకొకటి ఏంటయ్యా, చాలా మందికి వీలు కావు, వీలైనటువంటి వాడు వెళ్తారు, వీలు కానటువంటి వారు ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి గంగా స్నాన విశేష పుణ్యఫలం, గంగా స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అక్కడికి వెళ్ళి చేసేదానికంటే ఈ రోజు విన్నటువంటి పంచాంగంలో వీలు కానటువంటి వాళ్ళు ఆ గంగా స్నానం యొక్క పుణ్యఫలాన్ని పొందుతారట. గోదాన తుల్యం, గోదాన తుల్యం, గోదానం, గోదానం చేయడం అనేటువంటి చాలా గొప్ప విశేషమైనటువంటిది. అటువంటి గోదానము ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుందట. గోదాన తుల్యం రుణ విముక్తులవుతారు. రుణాం ఆయుర్వృద్ధిదం ఉత్తమం, ఆయుస్సును పెంచుతుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పారేంటి అంటే, ఇక్కడ మంచి చెప్తున్నారు కాబట్టి ఈ మంచిని మనం ఆచరిస్తే మరి వింటనే అయిపోతుందా అంటే వింటే ఏం కాదు, ఆచరిస్తే అవుతుంది, విని ఆచరిస్తే అవుతుంది. అంతేగాని మంచి ఉంది కదా పంచాంగం విన్న కదా నాకు సంవత్సరం ఉందా కూడా ఏం కాదు అంటే కాదు. పంచాంగం విని చెప్పినటువంటి దాన్ని మనం ఆచరిస్తే మంచి అనేటువంటి జరుగుతుంది. ఉత్తమం శుభకరం, శుభాన్నిస్తుంది. సంతాన సంపత్ప్రదం, సంతానాన్ని సంపదను పెంచుతుంది, ఉన్నటువంటి దాన్ని పెంచుతుంది, లేనటువంటి వారిని కల్పిస్తుంది. నానా కర్మ సుసాధనం, మనం చేసేటువంటి కర్మల్లో సుసాధన మంచి కర్మల వైపు త్రోవను వేస్తుంది, బాటలు వేస్తుంది మంచి కర్మల వైపు. సముచితం పంచాంగం ఆకర్ణ్యత, ఇన్ని విధాలతో కూడుకున్నటువంటి దాన్ని వినేటువంటిదే ఈ పంచాంగం కల్పించేటువంటిది. అటువంటి పంచాంగాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇకపోతే ఈ సంవత్సరం పరాభవం, అందరూ అనుకునేది ఏంటంటే పరాభవం అంటే అవమానము, ఆ పరాభవం కాదు. పరంభవం అంటే పరాన్ని, ఇహాన్ని పరాన్ని రెండింటిని కూడా ఇచ్చేటువంటిది, ఇహంలో ఉండబడేటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేటువంటిది భవహ అంటే భవత్వం కలిగేటువంటిది, ఇప్పుడు ఇచ్చేటువంటిది. పరహ అంటే తర్వాత ఇచ్చేటువంటిది, ధర్మ మార్గాన్ని నడిపించేటువంటిది, పరత్వం అయినటువంటిది. 40వ సంవత్సరం ఇది, అంటే 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు మానవుని యొక్క ఆయుర్దాయం పెట్టారు. మరి ఇంకా మిగతా చాలా 80 భక్తులు 60 భక్తులు కదనయ్యా అంటే మొత్తం 120 సంవత్సరాలు. ఈ అందరికి కూడా 60 ఏళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారట. ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత ఉండబడేటువంటి పాము, కుక్క, కోతి, ఈ 3 కూడా అయ్యా మేము భరించలేము, ఇన్ని సంవత్సరాలు మాకు అవసరం లేదు, ఈ సంవత్సరాల నుండి మీరు తీసేసుకోండి అయ్యా అని బ్రహ్మదేవుని అడిగారు. అడిగితే ఏం చేశాడు,
అందులో నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి 20 సంవత్సరాలు తీసుకున్నాడు. ఇక్కడ మానవుడు ఉన్నాడే, ఆ మానవుడు ఏమన్నాడు, అయ్యా మాకు కావాలి అన్నాడు. అంటే ఆ మిగతా 60 సంవత్సరాలు వీడికి ఇచ్చేశాడు. కాబట్టి 120 సంవత్సరాలు మానవుని యొక్క ఆయుర్దాయం అయింది. మరి 60 ఏళ్లకు మనం చేసుకునేటువంటి షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలకు పూజ ఎందుకు చేసుకోవాలి అంటే, నీది 60 ఏళ్ళే ఆయుర్దాయంలో నాయన, మిగతా సంవత్సరాలను మంచుకుంటాలి అంటే అటువంటి షష్ఠి పూర్తిని చేసుకోమనేటువంటి విశేష కార్యక్రమాన్ని మన పూర్వులు ఋషులు వాళ్ళు చెప్పినటువంటిది. ఆ షష్ఠి పూర్తి తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పూజ చేసుకోమన్నది దాని గురించి. ఆ తర్వాత 60, 120 ఆయుర్దాయాన్ని పెంచేటువంటిది, అటువంటి దాన్ని ఇచ్చేటువంటి ధర్మ మార్గంలో నడిపించేటువంటిది, సుగమమైనటువంటిది, ఇహంలో ఉండబడేటి సుఖాలు ఇచ్చేటువంటిది, ముక్తి మార్గంగా నడిపించేటువంటిది పరాభవం అనేటువంటిది ఆ నామ సంవత్సరానికి అంత విశిష్టత ఉన్నది. 40వ సంవత్సరం ఇక ఫలితం ఏంటయ్యా, పరాభవనామ సంవత్సరం వచ్చింది, సంవత్సరం తెలుసుకున్నాం. మరి సంవత్సరం ఎవరున్నారయ్యా, అందరికీ కూడా అధిష్టానం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అధిష్టానం ఉంటుంది. ఆ సంవత్సరంలో అధిష్టానంగా ఉండబడేటువంటి రాజు గురువు. అంటే గురురాజు, గురువు దేనికున్నాడు, రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నాడంటే గురువు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాడు, జ్ఞానాన్ని పంచేటువంటి వాడు. అటువంటి అజ్ఞానతత్వం తొలగి జ్ఞానతత్వం అనేటువంటిది ఈ సంవత్సరంలో వస్తుంది. కాబట్టి గురువు రాజుగా వచ్చాడు. తర్వాత వెంబడుండేటువంటి మంత్రి ఎవరున్నారయ్యా అంటే కూజుడు. అంటే అంగారకుడు ఉన్నాడు, అగ్నితత్వమైనటువంటి అంగారకుడు ఉన్నాడు. కాబట్టి భయోత్పాతాలు, యుద్ధాలు, భూకంపాలు, తదుపరి వడగళ్ళ వర్షాలు ఇటువంటివి కొన్ని చోట్ల జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే అంగారకుడు అగ్నితత్వం కాబట్టి, అగ్ని తేజస్సుతో ఉండబడేటువంటి వాడు కాబట్టి, మంత్రి ఆయన కాబట్టి, మంత్రి ఆచరణలో ఉండబడేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం విషమంగా ఉంటుంది. రాజు గురువు, మంత్రి గురువు. నవనాయకులలో 9 మంది ఉన్నారే, 9 మందిలో మరి సంవత్సరం 7 కూడా శుభులే ఉన్నారు, 7 కూడా మంచివాళ్లే ఉన్నారు. కాబట్టి మొత్తం మీద మిశ్రమంగా అంటే బాగుంటుంది. అందులో మిశ్రమంగా అంటే కలగలుపుగా ఉంటుంది. ఒకరికి మంచిగా బాగుంది, ఒకరికి చెడుగా ఉంది అనేటువంటిది కాకుండా కొంతకాలం ఒకరికి కొంతమందికి మంచి, కొంతకాలం ఇంకొంతమందికి మంచి, మరికొంతకాలం చివరిలో మంచి, ఇలా 3 రకాలుగా గురువు చేంజ్ అవుతున్నాడు. దసరా వరకు ఒక తీరు, దసరా నుండి డిసెంబర్ వరకు ఒక తీరు, డిసెంబర్ నుండి ఉగాది వరకు, సంక్రాంతి వరకు ఒక తీరు, సంక్రాంతి నుండి ఉగాది వరకు ఒక తీరుగా ఉంటుంది. కాబట్టి 3 రకాలుగా ఉండబడేటువంటి జనులందరిలో ఏ రాశికి ఎప్పుడెప్పుడు అటువంటిది ఉంటుందో ఆ రాశులలో ఉండబడేటువంటి ఫలితాలు. కాబట్టి మొత్తం మీద జనులందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ, వాళ్ళకి తక్కువ అనేది కాకుండా మంచి చెడు సమానంగా ఉంటాయి. ఒకప్పుడు కొంతమందికి మంచి, తర్వాత మరికొంతమందికి, తర్వాత చివరిలో మరికొంతమందికి. ఇక రాజు గురువు కాబట్టి విద్య మామూలుగా విజ్ఞానానికి సంబంధించింది. విద్య అన్నాడు, ఇక్కడ విద్య కాదు, విజ్ఞానత్వము విజ్ఞానానికి సంబంధించినటువంటిది. అంటే ధర్మానికి సంబంధించినటువంటిది పెరిగిపోతుంది. అందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా జ్ఞానతత్వం అనేటువంటిది, ఆలోచించి పనిచేయడం అనేటువంటిది పెరుగుతుంది. జ్ఞానతత్వం అనేటువంటిది గురువు ఇచ్చాడు కాబట్టి ఆ గురువు ఇచ్చినటువంటి ఫలితం వల్ల మంచి అనేటువంటిది, ధర్మత్వం అనేటువంటిది, ఏ పని చేయాలన్నా జ్ఞానతత్వము ఆలోచించేటువంటి స్వభావము కుటుంబాల్లో వస్తుంది, జనుల్లో వస్తుంది. కాబట్టి ఆ ఆలోచించి పనిచేసేటువంటి విధానం పెరుగుతుంది. ప్రవచనకర్తలు ధర్మ మార్గాలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు, చెప్తూ ఉంటారు. తర్వాత నాయకులు ధర్మ మార్గంలో వెళ్ళి చక్కని నిర్ణయాలతో పరిపాలన చేస్తారు. ఇంకా విదేశీ రాజులు కుట్రను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. దేశమున అన్ని విధములుగా రక్షణ కల్పిస్తారు. ఇరువురు దేశంలో యుద్ధములు కలిగేటువంటి ప్రభావం ఉంది. కొంత నష్టం జరుగుతుంది. ఆర్థిక సైన్యపరమైన రంగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాలకులు సరైన సలహాలతో రాణిస్తారు. ఏడాది సరైన సమయంలో వర్షాలు కురువక. అక్కడ ఎవరున్నారు? అంగారకుడు ఉన్నాడు కాబట్టి, శుక్రుడు ఉన్నాడు, అంగారకుడు ఉన్నాడు, సస్యాధిపతి, ధాన్యాధిపతి, వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సమయానికి వర్షాలు పడడం తక్కువ ఉంటుంది. సమయానికి అనుకూలంగా వర్షాలు పడకపోవడం వల్ల
పంటలు సరిగా పండగ ఆహార ధాన్యముల యొక్క ధరలు పెరుగుతాయి. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యాలు, శనగలు, పత్తి అధికంగా పడుతుంది. రైతులు సుఖంగా ఉంటారు. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారు, వెండి ధరలు పెరుగుతాయి. హెచ్చు తగ్గు పెరగడం దిగడం ఉంటుంది. లగ్నంలో శుక్రుడు వృక్షస్థానంలో ఉన్నాడు. ఇక్కడ గురువు వచ్చాడు, కుజుడు వచ్చాడు, మరి శుక్రుడు ఉన్నాడే. ఆ శుక్రుడు ఎక్కడున్నాడయ్యా? మంత్రి కుజ, సేనాధిపతి చంద్రహ, సస్యాధిపతి పంటలకు అధిపతిగా ఉన్నాడు. తదుపరి నీరసాధిపతిగా ఉన్నాడు. రెండు చోట్ల కూడా శుక్రుడు వచ్చాడు కాబట్టి ఏం జరుగుతుంది? శుక్ర కామ అంటే కామాన్ని పెంచేటువంటి వాడు. కామం అంటే ఏంటయ్యా? కోరిక, వాంఛ, ఆశ అనేటువంటిది పెంచుతాడు. అంటే కొంత విపరీతమైనటువంటి ఆశాతత్వం పెరిగిపోతుంది. రసాధిపతి రవి, ధరలు రసాలకు ఉండబడేటువంటి వారు, లోహాలకు ఉండబడేటువంటి వారు అధిపతి రవి కాబట్టి అటువంటి వాటి పెరిగిపోతున్నాయి. ధాన్యాధిపతి బుధుడు, పశుపాలకు దొడ్డు పెట్టేవాడు, పాలిచ్చే పశుపాలకుడు కూడా శ్రీకృష్ణుడే కాబట్టి పాలు చక్కగా ఉంటాయి. మొత్తం మీద ద్రోణ నామం అనేటువంటి మేఘం మేరో ప్రాణిభాగే మేఘోత్పత్తి నిరంతరం మహావర్షం మధ్యతే శేతదైవచ అశుభం సర్వలోకానాం ద్రోణమేఘస్య లక్షణం. ద్రోణ మేఘం యొక్క నామం ఏంటి? ద్రోణం. ఈసారి వచ్చేటువంటి మబ్బు పేరు ద్రోణం. ఆ మబ్బు వల్ల ఏంటంటే భయం. సర్వలోకానాం ద్రోణమేఘస్య లక్షణం. అశుభం అంటే సరిగా వర్షాలు అనుకున్నటువంటి మబ్బు వచ్చేది ఒక చోట, వర్షం పడేది ఒక చోట, సరిగటువంటి లేకుండా వాయు ఉత్పత్తి అంటే గాలి ఉత్పత్తులు, గాలి యొక్క మేఘడాంబరాలు అంటే ఉరుములు, ఎరువులు ఎక్కువ ఉంటాయి. సత్యయోజన విస్తీర్ణం శతయోజనం ఉన్నతం దశాబ్దో పర్వతేషు చతుర్భాగస్తు భూతలే. అంటే 60 యోజన 60 యోజనాల విస్తీర్ణంతో 100 యోజనాల ఉన్నతంగా దశాబ్దో పర్వతేషు ఇంత పెద్దగా ఉన్నటువంటి వాడు. దశాబ్దౌ 10 స్థానాలు, 10 వాళ్ళు పర్వతాలలో, చతుర్భాగాస్తు భూతలే 4 వాళ్ళు భూమి మీద వర్షాన్ని ఇస్తాడు. కాబట్టి 9 భాగాలు వర్షించును. సముద్రాలలో నీళ్ళలో కలిసే 9 భాగాలు, 10 భాగాలు పర్వతాలలో, 4 భాగాలు పైన ఇలా జరుగుతుంది. తర్వాత వర్షం 17 వాళ్ళు. ఈ సంవత్సరంలో ఉండబడేటువంటివి ఏమేమి ఉన్నాయంటే వర్షం 17 వాళ్ళు, ధాన్యం 11, శీతం 5, తృణం 11, 13, ఉష్ణం 17, మార్గం 13, ప్రజావృద్ధి 15, ప్రజాక్షయం 15. అంటే పుట్టుడంలో చచ్చుడంతే. రాజ విడ్వరం 9, ఉగ్రం 5, పుణ్యం 5. ఉగ్రం కోపం అంతే, పుణ్యం అంతే. కోపం, పుణ్యం, పాపం 3 కూడా సమానంగా ఉన్నవి. అందుకే చెప్పాను కదా మిశ్రమంగా ఉంటుందని. ఈ 3 కూడా మిశ్రమంగా ఉండబడేటువంటిది. మిశ్రమంగా ఉంటుంది కాబట్టి పాపం, పుణ్యం, ఉగ్రం, కోపం అన్ని కూడా సమానంగా ఉంటాయి. వ్యాధి 13, ఉపశమనం 15. అంటే వ్యాధి 13 వాళ్ళు ఉంటే ఉపశమనం 15 వాళ్ళు ఉంటేనే. గురువు రాజు వచ్చాడు, 7 శుభులు ఉన్నారు, ఏమిస్తాడయ్యా అంటే ఇగో ఇక్కడ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వ్యాధులు వస్తాయి, వచ్చిన వాటిని ఎక్కువ పోగొట్టేటువంటి వీలుంటుంది. ఆచారం 5, అనాచారం 5 రెండు కూడా సమానమే. జన్మం 3, మరణం 3 సమానంగా. దేశోపకారం 9, దేశ స్వార్థం 9 సమానంగా. చోర భయం 19, దొంగల భయం ఎక్కువ ఉంటుంది. చోర భయం 19, తన్నాశాహ 7, అగ్ని భయం 13, శాంతి 3, మృగోపవృద్ధి 13, మృగక్షయం 11, కీటక భయం 15, తన్నాశాహ 9. సస్యాధిపతి శుక్రుడు ఉన్నాడు కాబట్టి కీటక భయం, పురుగు భయం ఎక్కువ ఉంటుంది. కీటక భయం 15, ఉపశమించడం 9 వాళ్ళు. అంటే ఇంకా 6 వాళ్ళు ఎక్కువ ఉంటుంది. మూషక 11, తన్నాశాహ 5, 6 వాళ్ళ ఎలుకలు ఎక్కువ ఉంటాయి. ఎలుకలు, కీటకాలు, పురుగు, ఎలుకలు 2 కూడా ఎక్కువ ఉంటాయి పంటలకు. లోభం, మోహం, మదం, మాత్సర్యం, సుఖం, దుఃఖం, భోగం, విడంబం, మనోవ్యధ, ద్వేషం, ప్రతిష్ట, ద్యూతం, మొత్తం కలిపి 19 వాళ్ళు. తర్వాత స్త్రీ ఉత్పత్తి పురుష ఉత్పత్తి 19, స్త్రీ ఉత్పత్తి 9. పురుషులు ఎక్కువ ఉంటారు. పుట్టడం 15, ధాతు భయం 3, శౌర్య భయం, దుష్ట నిగ్రహం 15, శిష్టవక్షం 19, సత్యం 5, అసత్యం 5 సమానం. విశ్వాసం 9, అవిశ్వాసం 11, దయ 13, 15, న్యాయం 15, అన్యాయం 17, సస్యవృద్ధి 5, తన్నాశాహ 7, పశువృద్ధి 6, తన్నాశాహ 7. విద్యుత్ 4 పాళ్ళు, శిలాపాతం 6 పాళ్ళు, గర్జితం అంటే ఉరమణం 0, ఉత్సాహం 7 పాళ్ళు.
రాజు గురువు, రాజవాహనం నావ, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, స్థాన రక్షకుడు శ్రీకృష్ణుడు. ఇక ఇక్కడ చూసుకోండి ఎవరికి వాళ్ళు. అశ్విని నక్షత్రం అంటే చూచే చూడ, ఆ అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు చుక్కయ్య, చంద్రయ్య, లక్ష్మయ్య, లాతో వచ్చేవాళ్ళు. లక్ష్మయ్య అంటే లాతో ఏ పేర్లు వచ్చినా కానీ వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా బాగుంటుంది, భయం లేకుండా బాగుంటుంది. భరణి నక్షత్రం వాళ్లకు మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు బాగుంటుంది. లీలు లేలో అనేటువంటి అక్షరాలు మధ్యలో 4 నెలలు మాత్రం కొంచెం వ్యాధిగ్రస్తంగా భయగ్రస్తంగా ఉంటుంది. తర్వాత కృత్తిక, ఆయి, ఊయే అనేటువంటి అక్షరాల పేర్లు ఉన్నటువంటి వాళ్ళు చివరి 4 నెలలు బాగుండదు. రోహిణి నక్షత్రం ఓవా వీవు, రోహిణి నక్షత్రం వాళ్ళు బాగుంటారు. మృగశిర నక్షత్రం వాళ్ళు ఆది మధ్య 8 నెలలు బాగుంటుంది. చివరి వేవో కాకి అనేటువంటి నక్షత్రం వాళ్ళు చివరి 4 నెలలు బాగుంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు బాగుంటారు. పునర్వసు నక్షత్రం వాళ్ళు బాగుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు మొదటి 4 నెలలు బాగుంటారు. మధ్యన చివరిలో 8 నెలలు కొంచెం మధ్య రకంగా ఉంటుంది. ఆశ్లేష వాళ్ళకు బాగుంటారు. మఖా నక్షత్రం మామి మూమే, మఖా నక్షత్రం వాళ్ళు 7, 2, 1 బాగుంటారు. ఉభా నక్షత్రం వాళ్ళు మధ్య 4 నెలలు బాగుంటారు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు బాగుంటారు. హస్తా నక్షత్రం వాళ్ళు మొదటి చివరి 4 నెలలు బాగుంటారు. చిత్తా నక్షత్రం వాళ్ళు మధ్య 4 నెలలు బాగుంటారు. స్వాతి నక్షత్రం వాళ్లకు బాగుంటారు. విశాఖ నక్షత్రం వాళ్ళు బాగుండరు అని అంటే అందులో ఉండబడేటువంటి కొంచెం అప్పటిదప్పుడు అజాగ్రత్త, కొంచెము అనారోగ్యం కావడం, లేకుంటే భయంలో పడడం, లేకుంటే ఇంకొకటి అలా ఉంటుంది. కానీ మొత్తం మీద ఈ సంవత్సరంలో ఎలాంటి విపరీతమైనటువంటి కష్టాలు మాత్రం లేవు, మిశ్రమ ఫలితంగా ఉంటుంది. విశాఖ బాగుంటుంది. తర్వాత అనురాధ మధ్య 4 నెలలు బాగుండదు. జ్యేష్ఠ బాగుంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు బాగుంటారు. పూర్వాషాఢ, బూదాభాడ, పూర్వాషాఢ వాళ్ళు మధ్య 4 నెలలు ఉండదు. ఉత్తరాషాఢ వాళ్ళు మొదటి 4 నెలలు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఏమీ లేదు. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు చివరి 8 నెలలు. శతభిషం నక్షత్రం వాళ్ళకి ఏమీ లేదు. పూర్వాభాద్ర ఏమీ లేదు. ఉత్తరాభాద్ర మధ్య 4 నెలలు. రేవతి నక్షత్రం వాళ్ళు బాగుంటారు. ఇక ఆదాయ వ్యయాలు. మేషరాశి ఒక్క పాలు ఆదాయం 5, వాళ్ళ ఖర్చు అంటే 1, 5, 6. 6 అంటే పూజ్యము, మొత్తం మీద బాగుంటుంది. వృషభం అంటే అయ్యో ఆదాయము తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది అనేటువంటిది కాదు. వృషభం 5, 14, మిథునం 8, 11, కర్కాటకం 2, 11, సింహం 5, 5, కన్య 8, 11, తుల 5, 11, 14, వృశ్చికం 11, 5, ధనస్సు 14, 11, మకరం 2, 8, కుంభం 2, 8, మీనం 14, 11. రాజపూజ్య అవమానాలు. మేషరాశి వారికి 2, 4, వృషభం 5, 4, మిథునం 1, 7, కర్కాటకం 4, 7, సింహం 7, 7, కన్య 3, 3, తుల 7, 7, వృశ్చికం 3, 3, ధనస్సు 6, 3, మకరం 2, 6, కుంభం 5, 6, మీనం 1, 2. ఇక 2 కార్తులు మంగళవారం వస్తున్నాయి, రేవతి అశ్విని. మిగతా కార్తులని ఉత్తర వరకు సోమవారం వస్తాయి. సోమవారం కార్తులు. తర్వాత కాలం దేని మీద వచ్చిందయ్యా? దున్నపోతు. మీద వర్షం కురిసినట్టు దున్నపోతు మీద వచ్చింది కాబట్టి దున్నపోతు దానికి కావలసినటువంటిది ఉన్న చోట ఉంటుంది, లేని చోట అదైతుంది. తర్వాత తిరిగేటువంటిది రాజుల యుద్ధ భయం. దానివల్ల ఉండబడేటువంటి స్థానములో ఉండి ఆ చూసేటువంటి స్థానానికి ఏదైతుందో భయంగా ఉంటుంది. సంక్రాంతి పురుషుడు వచ్చినటువంటిది కాలపురుషుడు దున్నపోతు మీద వచ్చాడు. రేవతి, అశ్విని, భరణి ఈ 3 కార్తుల్లో కొంచెం ఉరుములతోని కూడినటువంటి మెరుపులతో కూడినటువంటివి, అక్కడక్కడ వడగండ్లు. అశ్విని, భరణి కార్తులలో అక్కడక్కడ రాళ్లు పడేటువంటి సూచన ఉంది. ఉరుములు మెరుపులు ఎక్కువ ఉంటవి, వాయువు గాలి ఉంటుంది. రోహిణి కార్తీలో తొలకరి వర్షం. ఆరుద్ర కార్తీ బాగుంటుంది. పంటలకు కావాల్సింది ఆరుద్ర. అటువంటి ఆరుద్ర బాగుంటుంది. మిశ్రమమైనటువంటి కాలంలో పంటలు సమంగా ఉంటాయి. సరి అయినటువంటి వర్షాలలో స్వామి మనకేం లేదు, విఠలేశ్వర స్వామి ఉన్నారు, ఉండబడేటువంటి సమస్తమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకోవడం, ఒకసారి గుడికి వచ్చి దండం పెట్టుకోవడం, ఇటువంటి పద్ధతి చేసుకొని ఉన్నట్టుంటే అందరూ కూడా చక్కగా ఉంటారు. ఈ సంవత్సరంలో పరాభవం అంటే ఇహం పరము రెండింటిని ఇచ్చేటువంటిది కాబట్టి అటువంటి సంవత్సరంలో అందరూ కూడా దైవానుగ్రహం పొంది రుక్మిణీ విఠలేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించుకుని అనుగ్రహాన్ని పొందినటువంటి వారయ్యి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని ఆశిస్తూ
ఓం తత్సతు. సర్వే జనా సుఖినో భవంతు. వ్యక్తిగతంగా అంటే ఇంటికి వచ్చి తెలుసుకోండి ఎవరైనా కానీ. ఇంకేమన్నా ఉందా? వర్షాలు తక్కువ చేత వస్తుంది, సరిపోయేంత వస్తాయి. కనుక ముందు కానీ సరిపోయేంత వస్తాయి. చక్రవర్తి సార్వభౌమాయ మంగళం. अग्निर्वशतिर्भवादित्याय देवो भव विष्णुर्वश्रीमान् भव महाधने अनम्ये कुशलां देवी सर्वकामहस्तसिद्धये पुत्रपौत्रधनं धान्यं वस्त्रश्राजादिबोधनं प्रजानां भवति माता आयुष्मये करोतु मा. జిల్లెళ్ల గ్రామ ప్రజలకు ఉగాది పర్వదినాన పరాభావన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రుక్మిణీ విఠలేశ్వర స్వామి ఆలయంలో మా పంతులు అంటే వెంకటేశ్వర శర్మ గారు పంచాంగాన్ని మా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. పంతులు గారికి మరియు గ్రామ ప్రజలందరికీ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మా పాలకవర్గం తరఫున కోరుకుంటూ నమస్కారం.